తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 10 అలానే అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా స్టార్ట్ అయింది. చాలామంది ఎన్నో డ్రీమ్స్తో అగ్ని పరీక్ష సీజన్ 2కి అప్లై చేస్తారు. అప్లై చేసి 2-3 రోజులు ఫుడ్ తినకుండా వాళ్ళు పెట్టే ఆడిషన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్లో వెయిట్ చేస్తూ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత కొంతమంది రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో హోప్స్ పెట్టుకుని అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళకి మాకు ఎక్కడో అన్ఫేర్ సొల్యూషన్ అనిపించింది, అన్ఫేర్గా వాళ్ళు మాకు కొన్ని రెడ్స్ ఇచ్చారు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఇన్స్టాలో అయితే పోస్టులు పెడుతూ ఉన్నారు. మరి అగ్ని పరీక్ష సీజన్ 2లో పార్టిసిపేట్ చేసిన సాయి నిఖిల్ అయితే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అసలు ఆ ప్రాసెస్లో ఏం జరిగింది, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే నిఖిల్. నమస్కారం అండి. నేను చూసాను ఇన్స్టాలో, అంటే ఎప్పుడు చూడని విధంగా అగ్ని పరీక్ష సీజన్ 2లో నేను ఇన్స్టా ఎప్పుడు ఓపెన్ చేసినా ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళ బాధని షేర్ చేసుకుంటూ వస్తున్నారు. అసలు ఇదంతా ఎందుకు జరిగింది, మీకొక్కటే అన్ఫేర్ అని ఎందుకు అనిపించింది? సో బేసికల్ ఏమైందంటే, ఇది మేబీ లాస్ట్ టైం ఎందుకు అవ్వలేదు, ఈసారే సీజన్ 2కి మాత్రమే ఎందుకు ఇంతగానం బ్యాక్లాష్ వస్తుంది అంటే, లాస్ట్ టైం బేసిక్గా వాళ్ళు తీసుకుంది ఏంటంటే ఒక ప్రాపర్ కండిషన్స్ వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళని తీసుకున్నారు. అండ్ మిగతా వాళ్ళందరూ ఏంటి అంటే లైక్ ఆ పర్సన్స్ని పిలిచి మీరు దీనికి సెట్ అవ్వరు అంటే, ఎవరికైతే పబ్లిక్కి కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది. లైక్ ఎవరైతే రిక్వెస్టింగ్ మోడ్ అడగడము, లైక్ నాకు కావాలి, నన్ను తీసుకోండి ఇలాంటి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో, మీరు ఇలాంటి వాళ్ళు వస్తే మేము తీసుకోము అని చెప్పడానికి చాలా మందిని తీసుకున్నారు. లైక్ స్టూడియో ముందు కూర్చొని ఒక అతను అక్కడ ధర్నా చేసుకుంటానని తీసుకోండి అని అంటారు కదా. సో ఇట్లాంటి వాళ్ళని చాలా మంది కూడా తీసుకొని మీలాంటి వాళ్ళు మాకు వద్దు అని చెప్పడానికి వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళతో పబ్లిక్ కూడా ఈజీగా అగ్రీ అయ్యారు. ఓకే, అక్కడికి బాగుంది. బట్ ఈసారి ఏమైందంటే ఓకే, ప్రాపర్ కామనర్స్, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా దీనికి అప్లై చేశారు. అప్లై చేసినప్పుడు వాళ్ళ టాలెంట్ని గుర్తించకుండా సేమ్ లాస్ట్ టైం లాగా వాళ్ళకి ఎవరు కావాలో కొంతమందిని చూస్ చేసుకొని మిగతా వాళ్ళందరినీ జస్ట్ యూస్ చేసుకున్నారు అన్నట్టుగా అక్కడ అనిపించింది. సో ఫస్ట్ అసలు ఈ ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, మొత్తం ఈ అగ్ని పరీక్ష నేను వెళ్ళిన కాడికి లెవెల్ 4 వరకు వెళ్ళాను, అక్కడ వరకు చెప్తా. సో లెవెల్ 1లో వాళ్ళైతే ఒక వీడియో క్రియేట్ చేసి ఒక 3 minutes వీడియో వాళ్ళు ఒక లింక్ ఇచ్చారనమాట. ఆ లింక్ లో పోస్ట్ చేయండి అని చెప్పారు. సో ఇది వచ్చేసి లెవెల్ 1 అనమాట. సో చాలా మంది అంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లెవెల్ 2కి ఆ మొత్తం వచ్చిన వీడియోస్ లో ఒక 200 members ని షార్ట్ లిస్ట్ చేస్తాము లెవెల్ 2కి అన్నారు. సో ఆ లెవెల్ 2 ఈజ్ నథింగ్ బట్ ఒక జూమ్ వీడియో కాల్ విత్ సమ్ మేనేజ్మెంట్ ఆర్ ఎవరో అక్కడ ఒక రిప్రజెంటేటివ్ ఉన్నారు, వాళ్ళతోనే మాకు వీడియో కాల్ అనేది కండక్ట్ అయింది. బేసిక్ గా ఆ వీడియో కాల్లో వచ్చేసి వాళ్ళు మాస్క్ పెట్టుకున్నారు. ఫస్ట్ వాళ్ళ ఇంట్రో చెప్పాక కెమెరా ఆఫ్ చేసుకొని ఓన్లీ మమ్మల్ని మాత్రమే మాట్లాడమన్నారు. దెన్ దాంట్లో కూడా క్వశ్చన్స్ వచ్చాయి, పర్సనల్ క్వశ్చన్స్. లైక్ మీకు ఏమైనా లవ్ ఎఫైర్స్ ఉన్నాయా, ఉంటే ఒకవేళ దాని గురించి మొత్తం క్లారిటీగా అడగడము. సో ఇట్లాంటివన్నీ. అండ్ ఆల్సో కొన్ని మీకు కోపం కలిగించే విషయాలు ఏంటిది, మీరు చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్న థింగ్ ఏంటిది, మోస్ట్ వాల్యుబుల్ థింగ్, ఇట్లాంటి లైక్ ఒక పర్సనాలిటీని అనలైజ్ చేయడానికి కావాల్సిన క్వశ్చన్స్ అన్నీ కూడా దాంట్లో ఆల్మోస్ట్ ఒక నెక్స్ట్ లెవెల్స్లో వచ్చి ఒక 50% క్వశ్చన్స్ దాంట్లో అయిపోయినాయి. సో అక్కడికి అయిపోయింది. దాని నుంచి ఒక 100 members-ని నెక్స్ట్ రౌండ్కి తీసుకుంటాము అన్నారు. సో బేసికలీ అక్కడ థర్డ్ రౌండ్ వచ్చేసి మాకు అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిందనమాట. అన్నపూర్ణ స్టూడియోస్ 7 acres-లో గ్రూప్ డిస్కషన్ రౌండ్ జరిగింది. దాంట్లో వాళ్ళు 100 అని చెప్పారు, బట్ ఆల్మోస్ట్ ఒక 150 వరకు వచ్చారు. ఇది వచ్చేసి 3 days జరిగింది. 3 days జరగడంలో అసలైనది ఇక్కడనే అన్ఫేర్ జరగడం స్టార్ట్ అయింది అని సగం బ్యాక్లాష్ అనేది ఇక్కడే స్టార్ట్ అయింది. సో అక్కడ ఏమైందంటే వెళ్ళాము, నాది వచ్చేసి ఫస్ట్ డే రోజు 2:30కి స్లాట్ ఉండే అనమాట. అది 5th batch. సో మేము వెళ్ళింది 2:30కి, మాకు స్లాట్ ఇచ్చింది 2:30కి. బట్ అక్కడ మాకు ఇంటర్వ్యూ జరిగింది ఆల్మోస్ట్ అక్కడ 9 అయిపోయింది. బయటికి వచ్చేసరికి 11 అయిపోయింది. సో ఇక్కడ ఏమైందంటే లైక్ ఫస్ట్ అక్కడ వెళ్ళగానే ఒక బుక్లెట్ ఇచ్చారనమాట. ఆ బుక్లెట్ లో ఓవరాల్ గా 200 questions ఉన్నాయి. ఆ 200 questions కూడా మేము ఫిల్ చేయాలి. అది ఎట్లాంటి క్వశ్చన్స్ అంటే లైక్ మీ ఏదైతే జూమ్ ఇంటర్వ్యూలో కండక్ట్ చేశారు కదా, ఆ క్వశ్చన్స్ లాంటివి ఇంక్లూడ్ చేస్తూ అండ్ ఇంకా కొంచెం డీప్ గా మన పర్సనాలిటీని అనలైజ్ చేయడానికి, లైక్ మీరు ఎప్పుడు రిగ్రెట్ గా ఫీల్ అయినరు,
సో ఇట్లాంటి క్వశ్చన్స్ బేసిక్గా దాంట్లో ఉన్నాయి అనమాట. లైక్ ఇప్పటికిప్పుడు మాయమైపోతే ఒక 5 minutes మీరు ఏం చేస్తారు, సో ఇలాంటి క్వశ్చన్స్. మీకు ఇష్టం వచ్చింది ఏదన్నా డ్రాయింగ్ చేయండి, మిమ్మల్ని మీరు డ్రా చేసుకోండి. సో ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండే. సో ఇది ఈ మేబీ మొత్తం టైం కన్జ్యూమ్ అనేది అక్కడే బుక్లెట్ మాకు ఫిల్ చేయడంలో అయిపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు అక్కడ వాచ్ లేదు, ఫోన్ లేదు, తీసేసుకున్నారు టైం మాకేం తెలియదు అనమాట. అప్పుడప్పుడు మధ్యలో ఎవరైనా క్రూ ఉంటే కొంతమంది చెప్పే వాళ్ళు చెప్పిండ్రు, చెప్పని వాళ్ళు చెప్పమని చెప్పేసిండ్రు. దెన్ లైక్ 9 o'clock అయిపోయింది. 9కి మేము లోపలికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళగానే ఒక్కొక్క 10 members ని డివైడ్ చేస్తూ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. అంటే అందరిని ఒక్కసారి కాకుండా గ్రూప్ డిస్కషన్ 10 members ని ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసి డిఫరెంట్ టాపిక్స్ వాళ్ళకి ఇస్తూ గ్రూప్ డిస్కషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అక్కడ ఆపోజిట్ లో ఉన్న జ్యూరీ వచ్చేసి వాళ్ళు ఈ బిగ్ బాస్ ది హెడ్స్ అన్నమాట. దాంట్లో ఒక పర్సన్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఉన్నారు. ఒక పర్సన్ మేల్ వచ్చేసి తనకి తెలుగు చాలా మంచిగా వస్తుంది, వెల్ అండ్ గుడ్, ఓకే. బట్ ఇంకొక ఆమె ఎవరైతే ఉన్నారో తనకి అసలు తెలుగు రాదు. తనతో మాట్లాడాలంటే ఓన్లీ హిందీలో మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి. సో ఇది వచ్చేసి తెలుగు బిగ్ బాస్ షో లోపలనే వాళ్ళు చెప్పేది ఏంటిది, మనకి ఒకవేళ ఇంగ్లీష్ ఆర్ హిందీలో మాట్లాడితే తెలుగులో మాట్లాడండి అని చెప్తారు. బట్ అక్కడ ఉన్న హెడ్కి తెలుగు రావట్లేదు. ఆమెకి తెలుగు రాకపోతే మాకేం ప్రాబ్లం లేదు. బట్ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఎప్పుడైతే మా ఫస్ట్ లోపలికి వెళ్ళాక మీ ఇంట్రోస్ ఇచ్చుకోండి అన్నారు. వాళ్ళ ఇంట్రోస్ వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ మదర్ టంగ్ ఏంటిది తెలుగు. వాళ్ళ ఎమోషన్ ప్రాపర్ గా బయటికి రావాలంటే వాళ్ళ మదర్ టంగ్ లో చెప్తేనే వస్తుంది. మనకి ఎంత ఇంగ్లీష్ అనేది ఆర్ హిందీ అనేది ఎంత మంచిగా వచ్చినా మనం మదర్ టంగ్ లో ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడే మనం ప్రాపర్ గా మనం ఎమోషన్ అనేది కాన్వే చేయగలుగుతాం ఆపోజిట్ పర్సన్ కి. సో బట్ అక్కడ చెప్పేటప్పుడు ఆ పర్సన్ ఎవరైతే తెలుగు వచ్చిన పర్సన్ తోని అతనితో ఇంటరాక్ట్ అయ్యి చెప్పేటప్పుడైనా సరే తను మధ్యలో కట్ ఆఫ్ చేసి నాకు అర్థమైతే లేదు, హిందీలో చెప్పు లేకపోతే ఇంగ్లీష్ లో మాట్లాడు అని అంటుంది. సో కంప్లీట్ గా చెప్పే ఫ్లో అనేది పోతుంది. అలా చెప్పిన ప్రాబ్లమే. బట్ ద ఆరోగెన్స్, ఆమె చూపెట్టే ఆరోగెన్స్ అయినా సరే, ఆమె చూపెట్టే యాటిట్యూడ్ అయినా సరే అసలు అక్కడ ఎవరికి కూడా కరెక్ట్ అనిపించలే. అది ఫస్ట్ అసలు లోపలికి వెళ్ళగానే మామూలుగా ఇప్పుడు మనం ఏమని గ్రీట్ చేస్తాము ఒక పర్సన్ ని, మినిమం ఫస్ట్ ఇంటరాక్ట్ అవ్వాలంటే హౌ ఆర్ యూ అని, లేకపోతే ఎలా ఉన్నారో ఏంటిది హలో అని చెప్తాం. సో ఓకే మీరు మార్నింగ్ నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు, టైర్డ్ అయినరు, ఓకే. బట్ ఒక కామనర్ ఒక పర్సన్ వస్తుండో ఆల్రెడీ వాళ్ళు నర్వస్ ఉంటారు. నర్వస్ ఉన్న పర్సన్ ని నేను మామూలుగా లోపలికి వెళ్ళాక హౌ ఆర్ యూ అండి అని అడిగాను తను లోపలికి రాగానే. బట్ నీకు చెప్పాలా, నీకు ఎందుకు చెప్పాలి, మేము ఎట్లున్నాం తెలుసా అనేది ఇట్లా హిందీలో. ఓకే. అక్కడ ఆరోగ్యం చూపెట్టే వరకు మేము అందరం కూడా ఒకటేసారి ఇంకా ఏంటిది ఇది ఇట్లా ట్రీట్ చేస్తున్నారు అని అనిపించింది. అండ్ అదర్ పర్సన్ స్పీకింగ్ తెలుగు, ఓకే గుడ్ బాగున్నాము అని మంచిగానే మాట్లాడుతుండదు, ఓకే. సో ఇట్లా లాట్ ఆఫ్ ఇంటరప్షన్స్ చేయడము. అండ్ ఎవరికైతే లైక్ స్టార్టింగ్లో నీకు హిందీ వస్తుందా, హిందీలోనే మాట్లాడ అవసరం లేదు తెలుగులో అని ఇట్లా చెప్పడం. వాళ్ళు కూడా ఈజీగా అంటే హిందీ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, లైక్ ముస్లిమ్స్ అయినా ఎవరైనా, వాళ్ళు క్యారీ ఆన్ అయిపోయినరు. వాళ్ళకి అదే ఈజీగా ఉంది, వాళ్ళు చెప్పుకున్నారు. అంటే వాళ్ళకి మాత్రం హిందీలో చెప్పడానికి ఒక ఫ్లో ఇస్తున్నారు, మీరు చెప్పుకోని అంటున్నారు. అంటే మేము తెలుగులో మాట్లాడితే మమ్మల్ని ఎందుకు మరి ఇంటరప్ట్ చేస్తున్నారు, మా మదర్ టంగ్ లో మేము మాట్లాడుతున్నాం కదా. సో వాళ్ళకైతే చాయిస్ ఇచ్చారు, వాళ్ళు ఫ్లూయెంట్ గా మాట్లాడేస్తున్నారు. సో ఇక్కడ ఈ థింగ్ ఉండే. అండ్ ఆల్సో ఎవరైతే ఇప్పుడు మేము ఓకే మేము లేదండి మాకు రాదు, మాకు తెలుగు వస్తుంది, మేము తెలుగులో మాట్లాడతాం అని చెప్పి మాట్లాడుతున్నాము, షీఈస్ లీస్ట్ బాదర్ ఇట్లా కాల్ వేసుకొని ఫోన్ చూసుకుంటా స్క్రోల్ చేసుకుంటున్నది అంతే. సో అసలు అంటే మేము ఎవరితో మాట్లాడాలి, అక్కడ జ్యూరీ వాళ్ళు కూర్చున్నారు, మేము వాళ్ళకి ఒక ఆన్సర్ చేస్తున్నప్పుడు అలా ఉంటే అక్కడ ఫస్ట్ ఇంప్రెషన్ పోయింది. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అనిపించింది మాకు. దెన్ ఇక్కడతోని లెవెల్ 3 అనేది అయిపోయింది. సో ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ ఏముండే అంటే లైక్ మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్స్, కాంట్రవర్సీ అయ్యేలాంటి టాపిక్స్ ఇక్కడ ఇచ్చారు. ఆఫ్టర్ ఇంట్రోస్ ఒక టాపిక్ ఇచ్చేసి దీని మీద డిస్కస్ చేసుకోండి అంటే గ్రూప్ డిస్కషన్ ఇదంతా. సో ఇక్కడికి లెవెల్ 3 అయిపోయింది. మా గ్రూప్ లో నుంచి ఈ లెవెల్లో నుంచి ఒక 4 members ని తీసుకున్నారు. సో ఇలాగే ఒక్కొక్క గ్రూప్ లో నుంచి కొంతమందిని తీసుకొని ఓవరాల్ గా 60 to 70 members ని నెక్స్ట్ లెవెల్ కి క్వాలిఫై చేసిండ్రు, విచ్ ఇస్ లెవెల్ 4 టెలివైజ్డ్ షో అన్నపూర్ణ 14 acres లో అయింది. సో అక్కడికి మాకు డేట్స్ వచ్చేసి 5th, 6th, 7th అనే డేట్స్ ఇచ్చారనమాట. సో బేసిక్ గా మాకు డేట్స్ చెప్పినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు
5th రోజు మీరు రావాలి. 5th రోజు ఒకవేళ రిజెక్ట్ అయితే 6th రోజు రానవసరం లేదు, అక్కడికి మీది అయిపోద్ది. ఒకవేళ మీరు 5th రోజు హోల్డ్లో పడితే 6th రోజు మళ్ళీ రావాలి. 6th రోజు రిజెక్ట్ అయిపోతే ఇక రానవసరం లేదు, లేదు యాక్సెప్ట్ అయ్యారంటే 7th నుంచి కంటిన్యూ అవుతారు అని. బేసిక్గా ఈ షూట్ అంటే ఏంటిది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. 3 గ్రీన్స్ వస్తే ఎప్పటికి ఉంటాము, లేదా హోల్లో పడితే నెక్స్ట్ డే 6th వస్తాము, లేకపోతే సో ఇది షూట్ ఫార్మాట్ ఉండే. అంటే 5th రోజు కంప్లీట్గా 60 మెంబర్స్ 70 మెంబర్స్కి షూట్ అయిపోవాలి, అది ప్లాన్ చేసుకుంది వాళ్ళు. వెళ్ళాము, అక్కడికి వెళ్ళాక ఆ రోజు మమ్మల్ని అక్కడ అందరినీ కూర్చోబెట్టేసి 60 to 70 మెంబర్స్ని కూర్చోబెట్టి ఒక రూమ్లో అక్కడ వాళ్ళు డిఫరెంట్ వాళ్ళ ప్రోమోస్ అప్పుడు షూట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళ ప్రోమోస్ షూట్ చేసే ఆల్మోస్ట్ ఆ రోజు నైట్ 5 to 6 అయిపోయింది. మా షూట్ స్టార్ట్ అవ్వడం 5 to 6కి అప్పుడు స్టార్ట్ చేశారు. మార్నింగ్ 8:30కి షార్ప్ వచ్చేయండి అని చెప్పి, బట్ షూట్ మాత్రం ఆ నైట్ స్టార్ట్ చేశారు వాళ్ళ ప్రోమోస్ తర్వాత. దెన్ అక్కడ షూట్ స్టార్ట్ అయ్యాక రోజు ఆల్మోస్ట్గా జస్ట్ ఒక 5 మెంబర్స్కి చేశారు. 5 మెంబర్స్కి చేశారు. దెన్ వచ్చేసి ఈ రోజు ఇంకా లేట్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 8:30కి వచ్చేయండి షార్ప్, నెక్స్ట్ డే చేస్తాము అని చెప్పారు. ఓకే, అందరం వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే 2 వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ షూట్ అనేది డిలే అయిపోయింది, 1 day డిలే అయిపోయింది. ఇక్కడ చెప్పాల్సిందంటే ఫస్ట్ డే రోజు ఒక్కొక్క పర్సన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆల్మోస్ట్, ఎందుకంటే మాకు ఒక పర్సన్ వెళ్ళాక ఇంకొక పర్సన్ ఎప్పుడైతే వెళ్తున్నాడో అక్కడ టైం ఎంత ఉన్నదని మేము అనలైజ్ చేసుకోగలుగుతాం. 30 to మినిమం 1 hour తీసుకున్నారు. ఓకే, 30 to 60 minutes తీసుకున్నారు. ఓకే, మేమేమనుకున్నాము, ఓకే మంచిగా ఆపర్చునిటీ ఇస్తున్నాడు మాట్లాడడానికి, అంత దూరం నుంచి వచ్చినందుకు ఒక్కొక్క పర్సన్కి ఇంత టైం ఇస్తున్నాడంటే చాలా బాగా చేస్తున్నారు అని అనుకున్నాము. ఓకే, ఇంతగానం డిలే అయినా కూడా పర్సన్కి ఆపర్చునిటీ ఇస్తున్నారు కాబట్టి ఓకే అనుకున్నాం. దెన్ అయిపోయింది. సెకండ్ డే వచ్చాం. సెకండ్ డే కూడా సేమ్ థింగ్, మళ్ళీ వాళ్ళు సంథింగ్ షూట్ స్టార్ట్ అయ్యేదే మళ్ళీ ఢిల్లీలో స్టార్ట్ అయింది, ఒక 12 తర్వాత స్టార్ట్ అయింది. 12 తర్వాత స్టార్ట్ అయ్యాక లైక్ ఆ రోజు వచ్చేసి ఒక 15 to 20 మెంబర్స్కి షూట్ అనేది కంప్లీట్ చేశారనమాట. చేసి ఒక్కొక్క పర్సన్కి ఆ రోజు కూడా 30 minutes వరకు మినిమం టైం తీసుకున్నారు, కంపల్సరీ టైం ఇచ్చారు. దెన్ ఆ రోజు కూడా మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఈ రోజు కూడా మీకు అవ్వట్లేదు, మళ్ళీ నెక్స్ట్ డే రండి 8:30కి, 3rd డే అనమాట ఇది. సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట, లాస్ట్ ఫ్రైడే రమ్మన్నారు. ఓకే, దెన్ అక్కడ మళ్ళీ 8:30కి వెళ్ళాక అప్పుడు ఈవినింగ్ వరకు ఓకే బాగానే అయింది. 20 to 30 minutes ఆఫ్ షూట్ బాగానే అయింది. లాస్ట్కి మేము ఒక 10 members ఉన్నాం అనుకుంటా. 10 membersకి వెళ్ళిన వాళ్ళకి లాస్ట్ ఈవినింగ్ తర్వాత వెళ్ళిన వాళ్ళకి 5 to 10 minutesలో రిజెక్షన్స్. 5 to 10 minutes, కొంతమందికి ఆ టైం కూడా ఇవ్వలేదు. 5 to 10 minutesలో రిజెక్ట్ అందరికి 3 రెడ్స్. ఓకే, అండ్ ఓకే వాళ్ళు 3 రెడ్స్ ఇచ్చారు. నాకు అక్కడ నేను చెప్పిన దానికి నాకు ఆ రీజన్ వ్యాలిడ్ అనిపించలేదు, నాకు 3 రెడ్స్ ఇచ్చారు. ఓకే, ముగ్గురు లైన్ గా రెడ్స్ ఇచ్చారు మీకు? యా, ఒకటేసారి లేపాను, అది కూడా మళ్ళీ ఒకళ్ళు కాదు, ఒకటేసారి. టైం లేక ఇదంతా ఫాస్ట్ గా చేసేసారు. ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే అనుకోని తర్వాత అదంతా మైండ్లో నుంచి పక్కన పెట్టి కిందికి వచ్చాక సంథింగ్ వాళ్ళు ఇంకొక ఇంటర్వ్యూ తీసుకున్నారనమాట. అక్కడ చెప్పాలంటే ఆ పైన దానికంటే ఈ కింద ఇంటర్వ్యూనే ఎక్కువసేపు తీసుకున్నారు. అది అయిపోయింది. దాని తర్వాత బయటికి వచ్చాక నెక్స్ట్ డే నాకు తెలిసింది ఏంటంటే లైక్ అక్కడ మాకు ఒకసారి ఇంటర్వ్యూ అయిపోయిందంటే అటు నుంచి అంటే బయటికి పంపించేస్తారు. మా దగ్గర కాంటాక్ట్స్ ఫోన్స్ ఉండవు, ఏముండవు కాబట్టి ఆల్రెడీ నైట్ అయిపోయింది, వర్షం పడుతుంది బేసిక్గా. సో దాని హడావుల్లో అసలు ఎవరిని కూడా మాట్లాడేది అంతా కాంటాక్ట్ లేదు. నెక్స్ట్ డే తెలిసింది. నెక్స్ట్ డే ఏం తెలిసింది, అందరు ఒక గ్రూప్ క్రియేట్ చేశారనమాట. దాంట్లో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మాకు ఇంతే 5 minutes చెప్పారు, 10 minutes చెప్పారు. ఏంటిది మరి కాల్స్లో మాట్లాడి రీజన్స్ ఏంటివి అంటే వాళ్ళు ఇచ్చిన రీజన్స్ అనేవి ఎవరికి కూడా అసలు వ్యాలిడ్ అనిపించలేదు. లైక్ కొంతమంది మొత్తం అందరికి కూడా అన్ఫేర్. కొంతమంది ఫీమేల్స్ కూడా నేను లైక్ ఇలా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు చూసాను, అంటే వాళ్ళు కూడా కమిట్మెంట్స్ అడిగారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అవునండి, బిగ్ బాస్ లో ఇప్పటి వరకు ఇలాంటివి ఉంటాయి అనేది ఎవరికి తెలీదు, అంటే డైరెక్ట్ గా నిజంగానే అడిగారా? ఇది బేసిక్ గా మనకి చాలా సార్లు కూడా మనం ఇండస్ట్రీలో చాలా రూమర్స్ విన్నాము ఇట్లాంటివి ఉన్నవి అని. బట్ బిగ్ బాస్ లో ఇట్లా కామనర్స్ వస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ టైం ఇలా అడిగారు. అడిగింది కూడా విత్ ప్రూఫ్స్ అనేవి సోషల్ మీడియాలో ప్రొవైడ్ చేస్తే దాని మీద సైబర్ క్రైమ్లో కేసు పెట్టాను అని కూడా చెప్పారు. ఆ పర్సన్ ఎవరైతే ఇప్పుడు తన బయటికి వచ్చి చెప్పిందో కేసు పెట్టాను కూడా చెప్పారు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆ కేసు ఏమైంది ఏంటిది అనేది మళ్ళీ మనకు అసలు దాని మీద ఒక అప్డేట్ కూడా లేదు. సో ఇక్కడ ఏంటిదంటే పాయింట్ మనం తీసుకోవాల్సింది లైక్ ఇఫ్ కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళు బిగ్ బాస్ కి తీసుకుంటా నేను ఆఫర్ ఇస్తా అని అన్నప్పుడు దెన్
వై నాట్ దెర్ ఈస్ అ బ్యాక్ డోర్ ఆప్షన్ విత్ మనీ. సో మనీ ఇచ్చి కూడా బ్యాక్ డోర్ ఆప్షన్ అని ఉంటుంది. కంపల్సరీ దీంట్లో 100% రికమెండేషన్ క్యాండిడేట్స్ ఉన్నారు. రికమెండేషన్ క్యాండిడేట్స్ కంపల్సరీ ఉన్నారు. అక్కడ రికమెండేషన్ క్యాండిడేట్స్ ఉన్నారు. అండ్ ఆల్సో లైక్ ప్రాపర్ పిఆర్ని తీసుకొని పిఆర్ సపోర్ట్తోనే ముందుకు వెళ్ళిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు అగ్ని పరీక్షలో కామనర్సే. ఎస్. ఓకే. సో ఇది ఏంటిదంటే అండ్ ఆల్సో అక్కడ ఏంటిదంటే ఒక 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. 15 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ వరకు ఇలా ఉంటే ఒక 5 మెంబర్స్ వరకు ప్యూర్ కామనర్స్ ఉండొచ్చు. సో బేసిక్గా ఈ 5 కామనర్స్ అక్కడ ఉండడం వల్ల మనం ఈ అందరినీ కూడా బ్లేమ్ చేయలేకపోతున్నాం. ఆ 5 మెంబర్స్ ఎందుకంటే ఇప్పుడు అందరినీ బ్లేమ్ చేస్తే ఎవరైతే ఆ 5 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా బ్లేమ్ అయిపోతారు, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ అసలు ఏం రీజన్స్ చెప్పిండ్రు, వాళ్ళు చెప్పిన రీజన్స్ కొంతమందికి ఎట్లున్నాయంటే మీరు మంచిగా చదువుకున్నారు కదా మీకు ఎందుకు జాబ్ చేసుకొని వెళ్ళండి. సో ఇది ఒక రీజన్. అండ్ ఒక ఆర్టిస్ట్ వచ్చిందనమాట. సో తనకి బేసిక్గా చెప్పిన రీజన్ ఏంటిదే, ఆల్రెడీ మూవీస్లో చేస్తున్నావు కదా నీకెందుకు బిగ్ బాస్ అది చేసుకోపో అని ఇట్లా పంపించేయడం. అండ్ ఆల్సో కొంతమందికి రిజెక్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ డే ఒకవేళ వాళ్ళు షూట్లోకి వస్తే వాళ్ళకి చెప్పిన రీజన్స్ ఏంటిదంటే ఏ టాస్క్ అంటే ఆ టాస్క్ చేశాక కూడా మీకంటే బెటర్ పర్సన్ మాకు దొరుకుతారు అనుకుంటున్నాం, మీరు మాకు వద్దు అని ఇట్లాంటి రీజన్స్. అంటే ఆ రోజు అతను ఫస్ట్ డే రోజు వెళ్ళిండు అనమాట. ఫస్ట్ డే రోజు వెళ్తే నెక్స్ట్ డే వచ్చే వాళ్ళు ఎవరున్నారు ఇతనికంటే బెటర్ ఉన్నదని వాళ్ళకి ఏం తెలుసు. ఇంటర్వ్యూ ఇంకా ఎవరిని చేయలేదు, అతను వెళ్ళింది ఫస్ట్ డే, ఇంకా సెకండ్ డే షూట్ ఉంది, థర్డ్ డే షూట్ ఉంది, ఆల్రెడీ మండే రోజు కూడా షూట్ చేశారు. ఇంతమంది పర్సన్స్ ఉన్నప్పుడు ఎట్లా రిజెక్ట్ చేస్తారు ఆ రీజన్ చెప్పి. సో ఇట్లాంటి రీజన్ చెప్పుంటే ఇంత డిసప్పాయింట్మెంట్. అండ్ ఆల్సో ఏదైతే మీరు ఫస్ట్ డే సెకండ్ డే రోజు ఒక్కొక్క పర్సన్ మీద ఒక కంటెస్టెంట్ మీద అంత టైం పెట్టారో మీరు ఇక్కడ కూడా అదే టైం ఇవ్వాల్సింది. ఒకవేళ మీకు టైం సెట్ అవ్వట్లేదు అంటున్నప్పుడు అంత పెద్ద మేనేజ్మెంట్ ఉంది కదా, ప్రతి ఒక్క పర్సన్ కి అంత దూరం నుంచి వస్తున్నారు కదా, ఒక ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేసేది ఉండే. మీరు కాక ఒక 1 hour ఇచ్చే బదులు ఇక్కడ 5 minutes ఇచ్చే బదులు అందరికి కూడా ఈక్వల్ గా 20 minutes ఇవ్వాల్సింది. సో 20 minutes అయినా కూడా 25 అయినా పర్లేదు, మరీ 5 minutes అంటే అతను ఇన్ని రోజులు ఎన్నో కలలు పెట్టుకొని వెయిట్ చేసిన ఆపర్చునిటీ 5 minutes లో ఇట్లా వానిష్ అయిపోయింది. అది కూడా ఒక ప్రాపర్ రీజన్ ఇవ్వకుండా. అంటే ఆ పర్సన్ కి ఎంత బాధ ఉంటుంది, జస్ట్ ట్రామటైజ్ అయిపోతారు. సో ఆ పొజిషన్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళే D3 వాళ్ళు మీకు వాయిస్ రేస్ చేస్తూ కనిపిస్తున్నారు బయట. అక్కడ జరిగింది ఇది బేసిక్ గా. సో నా గురించి చెప్పాలంటే అక్కడ అసలు నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి నేను లైక్ అప్పుడు నేను ఒక ఫిట్నెస్ ట్రైనర్ని, ఆల్సో పవర్ లిఫ్టర్ని. సో నాకు ఓన్గా జిమ్ ఉంది, నేను అది అక్కడ వాళ్ళకి కాన్వే చేశాను. అండ్ ఆల్సో నేను అక్కడ ప్రాపర్ లీన్ ఫిజిక్తో ఉన్నాను, నేను మొత్తం కూడా కట్లో ఉన్నాను, నాకు యాప్స్ ఇదంతా బాడీ ఉంది. సో నా స్కిల్ అది కాబట్టి ఎవరి స్కిల్ వాళ్ళది అక్కడ చూపెట్టుకునే ఆపర్చునిటీ ఉండాలి, ఎందుకంటే నేను ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నా కాబట్టి. సో అక్కడ ఏంటిదంటే నేను వాళ్ళకి అడిగాను అనమాట. సో అక్కడ షర్ట్ రిమూవ్ చేసే ఆప్షన్ ఏమైనా ఉంటుందా మనకి, ఎట్లా ఏంటిది ఏమన్నా చెప్పండి అని అంటే, మీకు స్టేజ్ దగ్గర బ్రీఫింగ్ చేస్తారు డోంట్ వరీ అని అన్నారు. ఓకే నేను వెయిట్ చేశాను. దాని తర్వాత ఒకటేసారి పిలిచాక బ్రీఫింగ్ అడిగాను, చెప్పండి అంటే లేదు బ్రీఫింగ్ ఏం లేదు అని, జస్ట్ మెడల్స్ ఈ మెడల్స్ తెచ్చుకున్నాను అనమాట, పవర్ లిఫ్టింగ్ మెడల్స్. సో అది చూపెట్టుకుంటే పైకి వెళ్ళిపో అని ఎమ్మటే నూకేశారు. అంటే ఒకళ్ళు బయటికి రాగానే ఎమ్మటే పంపించేశారు, అక్కడ బ్రీఫింగ్ లేదు ఏం లేదు. నాకు ఫస్ట్ టైం స్టేజ్ అక్కడ చాలా నర్వస్ ఉండే. ఓకే పైకి వెళ్ళాక మాత్రం ఆ నర్వస్నెస్ లేదు, ఓకే నేను మాట్లాడగలుగుతాను, మాట్లాడాను, ఎవ్రీథింగ్ గుడ్ ఉండే. పైకి వెళ్ళినాక అక్కడ ఒక X మార్క్ ఉంది, అక్కడ నిలబడ్డాను. శ్రీముఖి గారు దగ్గరకు వచ్చి ఆ మెడల్స్ తీసుకొని లైక్ వాళ్ళు ప్రోమో ఖర్చు కోసం ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా, సో అట్లాంటిది అదంతా అయిపోయింది. దెన్ అక్కడ ఇంట్రో చెప్పమన్నారు. సో ఇంట్రో చెప్పమంటే నాది బ్యాక్ స్టోరీ ఏంటిది ఇదంతా కూడా వాళ్ళకి చెప్పాను. ఓకే సో చెప్పాక దెన్ అక్కడ ఏదైతే మనము లెవెల్ 3 రాసిన బుక్లెట్స్ ఉన్నాయి కదా, ఆ బుక్లెట్స్ అనేవి ఇక్కడ ప్లేలోకి వస్తున్నాయి అనమాట. సో ఆ బుక్లెట్స్ లో నుంచే మనం ఏం రాసామో అవి మాత్రమే ఆపోజిట్ గా ఉన్న పర్సన్ ని అడుగుతున్నారు. సో ఒక పర్సన్ ని యాక్సెప్ట్ చేయనికైనా రిజెక్ట్ చేయనికైనా ఆ బుక్లెట్ నుంచే అడుగుతున్నారు. యాక్సెప్ట్ చేయాలనుకుంటే దాంట్లో పాజిటివ్ థింగ్స్ ఏమున్నాయి చూసుకొని అడగడం, రిజెక్ట్ చేయాలంటే వాళ్ళని ఎట్లా లూప్ హోల్స్ చూడాలా దాంట్లో నుంచి చూసుకొని అడగడం. ఓకే అంటే వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయారు, ముందు ప్రాపర్ గా వాళ్ళకి ఈ క్యారెక్టర్స్ కావాలి, బట్ షోలో మాత్రం ఇంతమంది ఉన్నారు అని చూపెట్టుకోవడానికి కావాలి.
తీసుకోవాల్సింది 15 to 20, బట్ మిగతా 40 మెంబర్స్ని మాత్రం షోలో మేము ఇంత పెద్దగా చేస్తున్నాము, ఇంతమందిని ఇంటర్వ్యూ చేసినాము అని చూపెట్టుకోవడానికి అక్కడికి బేసిక్గా పిలిచినట్టు అనిపించింది మాకైతే. ఎవరైతే ఈ Day 3లో అయిన వాళ్ళు అండ్ ఆల్సో Day 4 అంటే మండే రోజు అయిన వాళ్ళు, వీళ్ళకి కూడా అంతే. సో అక్కడ జరిగింది. దెన్ వాళ్ళు నాకు మా మమ్మీ గురించి రాశాను అనమాట. అంటే రిగ్రెట్ ఏంటిది మీ దాంట్లో, పెద్ద రిగ్రెట్ ఏంటిది అంటే అక్కడ ఆల్రెడీ నేను అది రిగ్రెట్ అనే పొజిషన్లో పెట్టిన. ఏమని, మా మమ్మీ మీద వాయిస్ రేస్ చేసినందుకు నేను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా అనేది అక్కడ పెట్టిన. బేసికలీ నాకు అదొకటే రిగ్రెట్ ఉంది. ఎవ్రీథింగ్ నా లైఫ్లో అంతా మంచిగా ఉన్నది. వాళ్ళకి ఫీలింగ్ ఏంటంటే అంటే లైఫ్లో అన్నీ మంచిగా ఉంటాయా అనే ఫీలింగ్లు ఉంటారు. లేదు నాకు అంతా మంచిగా ఉంది, బట్ మా మమ్మీ మీద వాయిస్ రేస్ చేసినందుకు నేను ఇట్లా ఫీల్ అవుతున్నా అని రాసిన. ఎందుకు అంటే నేను వచ్చేసి మా మమ్మీ నేనే చిన్నప్పటి నుంచి పెరిగినాం. సో బేసిక్గా మాకు ఫ్యామిలీతో అటాచ్మెంట్స్ అనే అంతగానం లేవు. లేనప్పుడు నాకు సిస్టర్ అయినా సరే, ఫ్రెండ్ అయినా, ఎవ్రీథింగ్ మా మమ్మీనే. సో మేమే గొడవ పడతాము, మేమే ప్రేమగా ఉంటాం, అన్ని మేమే. సో ఇట్లా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మేము గొడవ పడ్డాక మళ్ళీ నేను వెళ్ళి సారీ చెప్పడం అయినా ఇలాంటి ఎవ్రీథింగ్ ఒక కామన్ బిహేవియర్గా అయిపోతుంది మాకు. సో ఎందుకంటే వేరే ఫ్యామిలీ ఎక్స్పోజర్ లేదు కాబట్టి వేరే వాళ్ళకి షేర్ చేసుకోవడం లేదు. సో ఇదంతా ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ ఇది ఒక మాకు కామన్ థింగ్ అండి. అదొక హ్యూమన్ బిహేవియర్ లాగా కోపం వచ్చినప్పుడు గట్టిగా అరుస్తాం కాబట్టి, గట్టిగా అరిచినప్పుడు అది డిస్రెస్పెక్ట్ కూడా ఫీల్ అయింది కాబట్టి నేను రిగ్రెట్ అవుతున్నా. అదే అక్కడ కూడా రాసినాను. దాన్ని ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అంటే దానికి కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ సేమ్ అట్లనే ప్రోమో ఖర్చు కోసం డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టిండ్రు అక్కడ కూడా. ఓకే ఇది అయిపోయింది. దీని తర్వాత ఒక టాస్క్ ఇచ్చాను. ఒక టాస్క్ అది ఏంటిదంటే నేను వాళ్ళకి అక్కడ క్లియర్గా చెప్పిన నా ఇంట్రోలో, నేను ఒక పవర్ లిఫ్టర్ అండి, నేను 200 kgs అయినా లిఫ్ట్ చేసి హోల్డ్ చేయగలుగుతాను. సో ఇట్లాంటిది అని చెప్పినాను. ఆల్సో దాంట్లో రాసున్నది నా ఇంట్రోలో ముందే వాళ్ళకి దగ్గర నా ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఉన్నప్పుడు నా కోసం ఒక మినిమం ప్రాపర్ అరేంజ్మెంట్ లేదు అక్కడ. అంటే ఈ కంటెస్టెంట్ వస్తుందంటే ఈ కంటెస్టెంట్కి ఈ టాస్క్ ఇద్దాం అనేది మినిమం ప్రాపర్ అరేంజ్మెంట్ చేయలేదు. ఎవరికైతే వాళ్ళు ఓకే ఈ పర్సన్ని తీసుకోవాలన్న వాళ్ళకే ప్రాపర్ అరేంజ్మెంట్ అనేది అక్కడ సెట్ చేసి పెట్టినరు. అక్కడ ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ మీద జంప్ చేస్తూ మాట్లాడమన్నారు. సీరియస్లీ నాకు ఆ బాక్స్ జంప్ చేస్తూ మాట్లాడడం అనేది ఒక చాలా చిన్న పిల్లల టాస్క్ లాగా అనిపించింది. దాని తర్వాత ఓకే బాక్స్ జంప్ చేస్తూ మాట్లాడాను, అది చాలా మంచిగా చేసిన. వాళ్ళు అంటే లైక్ బుక్లెట్ లో ఉన్నది ఒక దాని గురించి అడిగారు అనమాట, అది మాట్లాడుతూ చెప్పేసాను, అయిపోయింది. దాని తర్వాత అప్పటికి ఒక 6 minutes 7 minutes అవుతుంది అంతే. దెన్ ఇంకేమన్నా లిఫ్ట్ చేయగలుగుతావా అక్కడ ఉన్న దాంట్లో అన్నారు. అక్కడ ఉన్న వాటిలో అది ఏదన్నా హెవీగా ఉందా దాన్ని లిఫ్ట్ చేయ అన్నారు. అక్కడ ఏది హెవీగా లేకుండే. అక్కడ ఒక 25 kg ప్లేట్ ఉంది, అన్నిటికంటే హెవీ అదే ఉన్నట్టుంది. దాని తర్వాత అక్కడ ఒక పెద్దది డ్రమ్స్ ఉంటాయి కదా, లాస్ట్ టైం కళ్యాణ్ కూడా అలా పైన ఎత్తుకున్నాడు. సో అట్లాంటి బేసిక్గా అక్కడ డ్రమ్ ఉండే, ఆ డ్రమ్ పట్టుకొని మామూలుగా ఇట్లా లేపిన ఒక హ్యాండ్తోనే ఇట్లా అనగానే అది నాకు తెలిసి అది ఒక 10-12 kgs కూడా అనిపించలేదు. లేదు లైట్ ఉన్నది అని పెట్టేసిన. దాని తర్వాత ఒక నిమిషంలో నీ గురించి నువ్వు ఎందుకు బిగ్ బాస్కి తీసుకోవాలి అని చెప్పమన్నారు. ఓకే ఆ 1 minute నేను చెప్పడం ఓకే ఇంత ఇప్పుడు అయిందే ఆల్రెడీ 6-7 minutes కదా, అప్పుడే 1 minute చెప్పమంటున్నాను ఏంటిది అనేది ఒక థాట్ వచ్చింది. ఓకే స్టిల్ 1 minute చెప్పమన్నారు కదా అని చెప్పడం స్టార్ట్ చేసినాను. సో ఇక్కడ ఏంటిదంటే ఎవ్రీ పాయింట్ని ల్యాక్ చేయలేదు. వాళ్ళు నాకు ఇచ్చింది 1 minute టైం. 1 minute టైంలో నేను మ్యాక్సిమం పాయింట్స్ కవర్ చేయాలి. సో నేను పాయింట్ని ల్యాక్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నాకు భయం లేదు అని దీని గురించి కొంచెం చెప్పి వదిలేసినాను అనమాట. సో బేసిక్గా ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ ప్రోమో చూసుకుంటే ఒక సేమ్ ఇట్లానే జిమ్ ట్రైనర్ది ఇంకొక ప్రోమో వచ్చింది. దాంట్లో అతను ఏం చెప్పిండు, లైక్ నాకు ఐఎమ్ ఫియర్లెస్ అని చెప్పిండు, బోల్డ్ అండ్ ఫియర్లెస్ అని చెప్పిండు. నేను అదే ఇక్కడ తెలుగులో చెప్పిన, మేబీ నేను కూడా ఇంగ్లీష్లో చెప్పాల్సింది అనుకుంటా వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక పాయింట్, నా ఐడియాలజీ అనేది డిఫరెంట్ ఉంటుంది, కూల్ అండ్ కంపోజ్డ్ ఉంటా, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాను, అవసరం లేనప్పుడు మాట్లాడాను అని సెకండ్ పాయింట్ చెప్పినాను. దెన్ దీని తర్వాత ఒక థర్డ్ పాయింట్, ఇది ఇక్కడే నాకు రిజెక్షన్ అనేది వచ్చింది. సో బేసిక్గా ఒకటి చెప్పాలంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఒక ఆర్టిస్ట్ తను నెక్స్ట్ ఇప్పుడు సైడ్ క్యారెక్టర్స్ చేస్తుంటే నెక్స్ట్ ఏం చేయాలనుకుంటాడు, ఒక హీరో అవ్వాలి అనుకుంటాడు. అలాగే ఇప్పుడు సపోజ్ మీరు ఇంటర్వ్యూవర్ ఉన్నారు, ఇప్పుడు ఒక కామన్ జస్ట్ ఇప్పుడు ఒక న్యూ ఛానల్ స్టార్ట్ చేసి కామన్ పీపుల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. దాని తర్వాత పొలిటిక్స్ అయినా సరే లేదా ఒక సెలబ్రిటీని అయినా ఇంటర్వ్యూ చేయాలనేది అల్టిమేట్ గోల్ ఉంటుంది. సో నేను ఒక నార్మల్ ఫిట్నెస్ ట్రైనర్, నేను నార్మల్ క్లయింట్స్ని ట్రైన్ చేస్తున్నా. నా నెక్స్ట్ టార్గెట్ ఏంటిది, సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ అవ్వాలనేది నా టార్గెట్. సో దానికోసం మీరు బిగ్ బాస్కి వెళ్ళాలి అని అనుకున్నారా?
లేదు, సేమ్ ఇలాగే అక్కడ కూడా ఏమైందంటే లైక్ వాళ్ళు డిఫరెంట్గా పోర్ట్రే చేసినట్టు అనిపించింది. నేనేం చెప్తున్నానంటే వాళ్ళకి, నేను సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నా, అది వచ్చేసి నా నెక్స్ట్ గోల్. సో దానికోసం బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది నేనేంటిది, నా స్కిల్ ఏంటిది అనేది చూపెట్టుకోవడానికి, నా కెరీర్ గ్రోత్ పరంగా. ఎందుకంటే నేను ఒక ఫిట్నెస్ ట్రైనర్ని అని ఎంతో మందికి తెలుస్తాను. అక్కడికి వెళ్ళాక నేను ఆ గేమ్ షో ఆడితే, నేను అక్కడ సర్వైవ్ అయితే ఎంతో మందికి తెలుస్తాను. సో దాని పరంగా నా కెరీర్ అనేది చాలా గ్రో అవుతుంది కాబట్టి నేను అనేది రీజన్ చెప్తున్నాను. బట్ వాళ్ళు అది డిఫరెంట్గా ఎట్లా పోర్ట్రే అయినట్టు అనిపించిందంటే నాకు, లైక్ ఒకవేళ లోపలికి వెళ్ళాక ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో వీళ్ళతో బిజినెస్ చేస్తారా అన్నట్టు అట్లాంటి పోర్ట్రే యాంగిల్ వచ్చినట్టు అనిపించింది. సో ఎమ్మటే కూడా నేను ఈ మాట అనగానే ఒకటేసారి క్వశ్చన్ చేస్తారా జడ్జెస్ ని? అక్కడ అయినా సర్కమ్స్టెన్స్ అని ఎమ్మటే ఇది చెప్పాను, ఇలా చెప్పగానే ఒకటేసారి అందరూ 3 డేస్ లేపేశారు. సరే ఒకటి లేపినా కూడా అసలు ఎందుకు అనేది ఒక క్వశ్చన్ అడుగుతున్నా నేను. లేదు, అక్కడ ఒకసారి 3 లేపినారు. దాని తర్వాత ఇమీడియట్గా నవదీప్ ఏమన్నారంటే, ఓకే నువ్వు నీ ఫ్యాట్ లాస్ జర్నీ నేను ఈ సో కేజీస్ నుంచి ఇంత డ్రాప్ చేసి ఇంకా నువ్వు చాలా మందిని ఇన్స్పైరింగ్గా ఇట్లా చేయాలనుకుంటున్నావు, వాళ్ళని కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నావు, వెల్ అండ్ గుడ్. బట్ నువ్వు ఏదైతే సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ అంటున్నావో దానికి ఇది సెట్ కాదు అని చెప్పేసి చెప్పారు. అండ్ ఆల్సో నువ్వు వెళ్ళాక నాకు దీని గురించి ఏంటిదంటే నాకు డిఎం చేస్తే నేను ఏంటి దీని గురించి ఎందుకు వద్దునానో నేను చెప్తాను అన్నాడు. వెళ్ళాక డిఎం చేస్తా, మళ్ళీ అది ఏం లేదు, ఇక చెప్పలేదు, చూసారు, సీన్ చేసి వదిలేశారు. దాని తర్వాత రీసెంట్గా అంటే పర్సనల్ నంబర్ అలా ఇచ్చారా? లేదు, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయమన్నారు. దాని తర్వాత మెసేజ్ చేశాక అంటే క్లియర్ కట్ గా ఏం చేయాలి ఏంటిది అనేది మొత్తము, అంటే ఎందుకు ఇలా అన్నారు, ఏం చెప్తా అన్నారు చెప్పండి అని మెసేజ్ చేశాను, క్లియర్ గా మెసేజ్ చేశాను. చూసారు, హలో అని పెట్టారనమాట. హలో అని పెట్టారు. దాని తర్వాత మళ్ళీ ఏంటిది పైన పెట్టింది మన అర్థం కాలేదని మళ్ళీ ఇంకొకటి మెసేజ్ క్లియర్గా టైప్ చేశాను అనమాట. దాని తర్వాత మళ్ళీ సీన్ చేశారు, సీన్ చేసి లీవ్ చేశారు. ఓకే, ఏం లేదు. దాని తర్వాత శ్రీముఖి, మిగతా బిందు మాధవి, అభిజిత్ వీళ్ళు కూడా ఉన్నారు కదా అప్పుడు ప్రాసెస్ లో, వాళ్ళు ఏం చెప్పారు? బేసిక్గా శ్రీముఖి అంటే వాళ్ళతో అంత ఇంటరాక్షన్ అయితే అక్కడ లేకుండే. ఈ ఎవరైతే మమ్మీ టాపిక్ అని చెప్పా కదా, ఈ టాపిక్ అడిగింది వచ్చేసి మన బిందు మాధవి గారు అడిగారు అనమాట. అభిజిత్ది కూడా అంత ఏమి ఇంటరాక్షన్ లేకుండే. బేసిక్గా ఈ 2 members తోనే నా 5 minutes అనేది కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ నుంచి మేబీ ఒక 1 liners వచ్చి ఉండొచ్చు. స్టార్టింగ్ లో మెడల్స్ తీసుకున్నప్పుడు ఇచ్చినప్పుడు అప్పుడు శ్రీముఖితో ఒక ఇంటరాక్షన్ అనేది ఉంది అంతే అక్కడ. దెన్ ఈ ఏదైతే రీల్ పోస్ట్ చేశానో దాన్ని అది కొంచెం వైరల్ అయినాక దాని తర్వాత నాకు నవదీప్ దగ్గర నుంచి మళ్ళీ మెసేజ్ వచ్చింది అనమాట. తనే మళ్ళీ మెసేజ్ చేశారు, ఏం లేదు గుడ్ లక్ బ్రదర్ అని పెట్టారు, అంతే అంతే. సో ఇప్పుడు మీరు బిగ్ బాస్ ఈ అగ్ని పరీక్ష సెలక్షన్ అంతా కూడా అన్ఫేర్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, చాలా మంది మాట్లాడుతున్నారు, ఇది వైరల్ అవుతుంది. అక్కడ అన్ఫేర్ ఎక్కడ అనిపిస్తుంది అంటే లైక్ ఓకే మీరు ఈ పర్సన్స్ ని తీసుకున్నారు, నో ప్రాబ్లం, బట్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చి ఒక ప్రాపర్ రీజన్ చెప్తే ఎవరు కూడా ఇంత ఫీల్ అయ్యేవారు కాదు. మరి ఇప్పుడు ఇంత చేసిన తర్వాత బిగ్ బాస్ టీం నుంచి మీకు ఏదైనా రెస్పాన్స్ గానీ ఏదైనా వచ్చిందా? లేదండి, ఏం రాలేదు. ఇప్పుడు స్టిల్ మీకు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాలని ఉందా? ఇప్పుడైతే లేదు. ప్రతి ఒక్కళ్ళు ఒకవేళ డైరెక్ట్ బిగ్ బాస్ తీసుకుంటా అంటే వెళ్తా గానీ ఇట్లా అగ్ని పరీక్ష ఇవి వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ముందు నుంచే ఇండస్ట్రీ మీద ఇది అంత అవ్వదు, కామన్ మ్యాన్ ని తీసుకోరు అనేది ఒకటి ఉండే. బట్ స్టిల్ ఏదో మనిషికి మనకి ఒక ఛాన్స్ ఒక చూద్దాము అన్నట్టు ఉంటది కదా. సో అదే హోప్ తోని అయితే నేను వెళ్ళినాను అనమాట. బట్ స్టిల్ ఇట్ ప్రూవ్డ్ మీ రాంగ్. ఇప్పుడు మీరు దేనికోసం ఫైట్ చేస్తున్నారు? మీకు ఏం కావాలనిపిస్తుంది? ఫైట్ కాదు, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ కనుక, ఎందుకంటే ఈసారి వచ్చిన వాళ్ళల్లో చాలా మంది కూడా వాళ్ళ మంచిగా కెరీర్లో స్టేబుల్గా ఉన్న జాబ్స్ వదిలేసుకొని వచ్చిండ్రు. అక్కడికి వచ్చినాక కొంతమంది పర్సన్స్ నాతోని చాలా బాధగా కూడా చెప్పిన, అన్న వదిలేసుకొని వచ్చిన బ్రో ఎట్లయినా చేయాలి. కొంతమంది వేరే కంట్రీస్ నుంచి జాబ్స్ రిజైన్ చేసి కూడా వచ్చారు దీనికోసం అని చెప్పి. కొంతమంది స్టేబుల్ గా ఉన్న వాళ్ళు వచ్చారు. బట్ కొంతమంది ఏంటిదంటే నాకు అక్కడ ఇంటరాక్షన్స్ లో మాట్లాడుతున్నప్పుడు లైక్ అక్కడ మేము 3 days ఉన్నాం కదా, 3 days లో మాట్లాడుతున్నప్పుడు అన్న వదిలేసుకొని వచ్చినప్పుడు ఎట్లన్నా చేయాలి అన్న వాళ్ళు కూడా రిజెక్ట్ అయ్యారు. అండ్ ఆల్సో కొంతమందికి ఇమ్మెన్స్ టాలెంట్ ఉంది అక్కడ, టాలెంట్ చాలా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అది ఎందుకు అనేది మనకు తెలుస్తలేదు, ఇప్పుడు రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. కొంతమందితో ఏంటిదంటే ఇంటరాక్షన్స్ లేవు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లలో కూడా కొంతమంది లేరు.
ఏంటిదంటే మేము ఆ 3 డేస్లో అక్కడ ఉన్నప్పుడు మా దగ్గర ఫోన్స్ వాచెస్ లేవు. ఫోన్స్ వాచెస్ లేనప్పుడు మాకు ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్ మేమే. మిమ్మల్ని అందరినీ ఉప్పల్ బాలు ఎంటర్టైన్ చేశాడు. చాలా చాలా ఉప్పల్ బాలు గురించి చెప్పాలంటే ఎందుకు రిజెక్ట్ చేశారు? మీ కంటెంట్ బాగోదు, వల్గర్ గా ఉంటది, అన్ని రిజెక్ట్ చేస్తున్నామని వాళ్ళు ఆయనకు కూడా ఒకటేసారి 3 రేట్స్ వచ్చినాయంట. బట్ చెప్పాల్సింది ఏంటంటే ద బెస్ట్ కంటెంట్ ఇచ్చేది, ద బెస్ట్ ఎంటర్టైనర్ ఆయననే. మేబీ అందరికీ ఎట్లయితే ఒక ఛాన్సెస్ ఇస్తున్నారో ఇతనికి కూడా హోల్డ్లో పెట్టి మేబీ నెక్స్ట్ రౌండ్కి చూద్దాము అన్నట్టు తీసుకోవాల్సింది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అది పబ్లిక్ డిసిషన్ ఉంటుంది కాబట్టి చూడాల్సింది. అతనికి ఇచ్చిన ప్రాపర్ రీజన్ కూడా కాదు అది. ఎందుకంటే అతని దగ్గర చాలా టాలెంట్ ఉంది, ప్రతి పరంగా అతను ఎంటర్టైన్ చేసిండు. టాస్క్లు ఇచ్చినా కూడా అక్కడ పర్ఫామ్ చేస్తాడు అయితే. ఎందుకంటే మా ముందే అతను చాలా పర్ఫామ్ చేసిండు. సో మీరు అనేది ఇప్పుడు ఏంటంటే మీరు అందరూ చెప్పేదాన్ని బట్టి అర్థమయ్యేది కామన్ పీపుల్ని సెలెక్ట్ చేస్తున్నాం అని వీళ్ళు చెప్తున్నారు, కానీ అక్కడ కూడా బ్యాక్ డోర్ రిఫరెన్స్లు ఇవన్నీ నడుస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు మీరు. అవును. మీకు ఎవరైనా చెప్పారా అంటే మాకు ఇలా సపోర్ట్ ఉండడం వల్ల మేము లోపలికి వెళ్ళాము అలా? అది చెప్పరు కదండి డైరెక్ట్. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఆ పొజిషన్ లో ఉన్న వాళ్ళు దాన్ని హోల్డ్ చేసుకోవాలనుకుంటారు కానీ చెప్పరు బయట. మీకు ఎలా అర్థమైంది? అక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఏమైతుంది అనే దాన్ని బట్టి అర్థం అవుతుంది. బేసిక్ గా అక్కడ నడిచేది అదే. అండ్ ఆల్సో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో ఎవరైతే టాప్ 15 లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళ షోస్ ఆల్రెడీ చాలా మందిలో హాట్స్టార్ లో ఉన్నాయి. ఆల్రెడీ స్టార్ మాలో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, స్టార్ మాలో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, హాట్స్టార్ లో వీళ్ళతోని అండ్ స్టార్ మాలో షోస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు ఏంటంటే చాలా వరకు తెలీదు వాళ్ళు. ఏం లేదు, టాప్ 15 లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. టాప్ 15 లో సెలెక్ట్ అయ్యారు, షోలో ఉన్నారు. సో బేసిక్ గా ఇవన్నీ కూడా క్లియర్ గా ఉన్నాయి అనేది అయితే అర్థమవుతుంది. ఓకే, మీతో పాటు అంటే సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కూడా అదే రోజే జరిగాయా? సెలబ్రిటీ ఇప్పుడు సెలబ్రిటీస్ ని కొంతమందిని తీసుకుంటారు కదా, వాళ్ళని కూడా అక్కడ ఏంటిదంటే అండి మాక్సిమం సెలబ్రిటీ అనే వాళ్ళు కాదు, జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇక్కడ ఏం జరిగిందంటే మోస్ట్లీ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు కదా, లైక్ వినయ్ కుయా అయినా, ఇంకొంతమందికి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ అట్లా యూట్యూబ్ లో 2 మిలియన్ ఉన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వచ్చారనమాట. సో బేసిక్ గా వీళ్ళ థంబ్నెయిల్స్ అన్ని పడడము, యూట్యూబ్ లో థంబ్నెయిల్స్ అన్ని పడడము అండ్ వీళ్ళ గురించి డిస్కషన్స్ మన ఇన్స్టాలో రావడము, ఇవన్నీ కూడా లెవెల్ 3కి మొత్తం కట్ చేశారు. లెవెల్ 3 వరకు వీళ్ళ నుంచి యూజ్ వచ్చింది మనకి, వీళ్ళ నుంచి టీఆర్పీ వస్తుంది, వీళ్ళ నుంచి ఇక కట్ ఆఫ్ చేసేస్తాం పెద్ద పెద్ద వాళ్ళని అనుకున్నారు. దాని తర్వాత ఈ స్టేజ్ కి పిలిచింది ఏంటంటే మిడ్ రేంజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఉప్పల్ బాలు, వీళ్ళు బంపరి భరత్ అయినా, ఇట్లాంటి ఆర్సీకే అయినా, వీళ్ళందరినీ కూడా ఈ లెవెల్ 4కి తెచ్చుకున్నారు. సో మళ్ళీ ఇప్పుడు వాళ్ళవి కూడా అందరి థంబ్నెయిల్స్ పడ్డాయి, ఇది అంతా అయిపోయింది, చాలు వీళ్ళ నుంచి మనకు వచ్చేది వచ్చింది, నెక్స్ట్ మన షోకి కావాల్సిన వాళ్ళని తీసుకుందాం, వీళ్ళని తీసేద్దాం. ఈ ప్రాసెస్ కి ఎవరికి ఏం అమౌంట్ అయితే పే చేయలేదు, అందరూ ఖర్చు పెట్టుకొని పర్సనల్ అమౌంట్ పెట్టుకొని వచ్చారు అంతే. ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు? కోరుకునేది ఏంటంటే ఫైనల్ గా నేను చెప్పేది నెక్స్ట్ వచ్చే వాళ్ళకైనా సరే, ఇన్ కేస్ మీరు ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉంటే, మీ దగ్గర బాగా మనీ ఉన్నాయి, ఒకవేళ మీరు ఈ జాబ్ రిజైన్ చేసినా కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రమే మీరు దీనికి వచ్చి ట్రై చేసుకోండి. లేదు మీకు ఇంకేమన్నా కాంటాక్ట్స్ ఉన్నాయన్నా కూడా అలాగన్నా ట్రై చేయండి, కానీ మీరు ఒకవేళ ఫైనాన్షియల్లీ స్టేబుల్ కాకపోతే ఇక్కడికి రాకండి, టైం వేస్ట్ ప్రాసెస్, మీకు రాదు అని నేను చెప్తున్నా. ఓకే నిఖిల్, అండ్ మీ బాధ అయితే మాకు అర్థమవుతుంది. బట్ నిజంగా అంటే జెన్యున్ గా మనం సక్సెస్ అయితే ఏ ప్లేస్ లో ఉన్నా కూడా టాలెంట్ ఉంటే మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడు రిజెక్షన్ దీన్ని హార్ట్ కి తీసేసుకొని హట్ అయిపోవడం కంటే కూడా జరిగింది ఒక ఎగ్జాంపుల్, ఒక ఎక్స్పీరియన్స్ లా మనం తీసుకొని, మీరు అన్నట్టు మేబీ డైరెక్ట్ బిగ్ బాస్ ఛాన్స్ వచ్చే వరకు మనం ఇంకా డెవలప్ అయ్యి చూపిస్తే మేబీ అప్పుడు రేంజ్ ఇంకొంచెం పెరుగుతుంది. కాబట్టి స్పోర్టివ్ గా తీసుకోండి. వాట్ ఎవర్ మీరు ఏదైతే ఫైట్ చేస్తున్నారో మేబీ ఛాన్స్ ఉంటే మళ్ళీ మీరు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాలని చెప్పి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.